హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను నా హెయిర్‌కి యూజ్ చేసే ఆయిల్‌ని మీకైతే చూపిస్తాను. నేను ఎలా తయారు చేసుకుంటాననేది చూపిస్తాను. చాలామందికి హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండీ! కానీ అలాంటి వాళ్ళకే హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అందులో నేను కూడా ఒకదాన్ని. ఒకప్పుడు నా జుట్టు చాలా పొడవుగా ఉండేది. ఇప్పుడైతే మొత్తం ఊడిపోతుంది. మళ్ళీ నా జుట్టు పెంచుకోవడం కోసమైతే ఈ ఆయిల్‌నైతే నేను యూజ్ చేస్తున్నాను. ఎలా చేసుకుంటాననేది మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఇప్పుడు హాఫ్ కేజీ ఆయిల్‌తో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందులోకి కరెక్ట్‌గా 7 ఐటెమ్స్ అయితే వేశాను. ఒక స్పూన్ మెంతులు, కరివేపాకు, కలబంద, తమలపాకులు, ఉసిరికాయలు, మందారం పువ్వులు, మందారం ఆకులు తీసుకోవాలండి. ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేశామండి. మందారం పువ్వులు, ఆకులు వేయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కడైతే ఊడిపోయిందో అక్కడ మళ్ళీ కొత్త హెయిర్ పెరుగుతుందండి. డాండ్రఫ్ ఉండదు. ఉసిరికాయలు వేయడం వల్ల వైట్ హెయిర్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లాక్ హెయిర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ముందుగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఒక బౌల్లోకి మందారం పువ్వుల్ని ఇలా విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. అందులోనే తమలపాకులు కూడా వేసుకోవాలి. తమలపాకుల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని వేసేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేయడం వల్ల మన హెయిర్ అనేది ఊడడం ఆగిపోయి జుట్టు అనేది మందంగా పొడవుగా దృఢంగా అయితే పెరుగుతుందండి. ఇందులోనే ఒక 4 ఉసిరికాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇందులో కలబందలోని గుజ్జు మొత్తం కూడా తీసేసుకుని దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో మందారం ఆకులు కూడా వేసుకోవాలండి. నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె అయితే పెట్టేసుకోండి. అందులో హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇందులో మనం కరివేపాకు కూడా వేస్తున్నాం కాబట్టి దానివల్ల జుట్టు అనేది ఊడదండి. ఇందులో మనం వేసే ప్రతి ఒక్కటి కూడా మన హెయిర్ అనేది పెరుగుతుందండి. జుట్టు అయితే ఊడదు. ఇదైతే నేను చాలాసార్లు ట్రై చేశాను. నా మీద ప్రయోగించుకున్న తర్వాతే మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగానే మనం బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాం కదండి. అవన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని ఒక 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరగనిచ్చుకోవాలండి. అంటే ఒక 20 నిమిషాల్లో అయితే ఈ ఆయిల్ అయిపోతుంది. ఇందులో మనం తమలపాకులు వేస్తున్నాం కదండి. తమలపాకుల వల్ల మన తలకి దురదగా ఉంటే దురద అనేది తగ్గుతుంది. హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుందండి. చాలామందికి డాండ్రఫ్ వలన తల అనేది బాగా దురదగా ఉంటుంది. డాండ్రఫ్ పోతుంది. దురద కూడా ఉండదండి ఈ తమలపాకులు వేయడం వల్ల. మా అమ్మకు కూడా తలలో డాండ్రఫ్ ఉండేది. ఇప్పుడైతే ఏమీ లేదు ఈ ఆయిల్ వాడిన తర్వాత. ఈ ఆయిల్‌ని ఫుల్‌గా నైట్ అంతా పెట్టేసుకుని పడుకుని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది స్మూత్‌గా, సిల్కీగా అవుతుందండి. పోనీ మీకు నైట్ కుదరలేదు అంటే హెడ్ బాత్ చేసి ఒక 1 అవర్ ముందైతే ఈ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అయితే సిల్కీగా ఉంటుందండి. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. ఇది కలర్ చేంజ్ అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మీకైతే ఈ కలర్ చేంజ్ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేదంతా కూడా ఒక క్లాత్ వేసుకుని అందులో అయితే వేసేసుకోవాలి. తర్వాత దాన్ని మొత్తం కూడా గట్టిగా పిండేసుకుంటే మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. మీకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.